అమ్మా ప్యారీ, తాళం చెవివు. నా దగ్గర లేదు. బహుశా లోపలే ఉండిపోయిందేమో. పదండి పదండి, వెళ్ళి చూద్దాం. పీకు, టూకీ, తాళం చెవి వెతకడంలో మీరు కాస్త సాయం చేయండి. సరే అమ్మా. ఇక్కడా లేదు. ఇక్కడ కూడా లేదు. ఇక్కడ కూడా లేదు. లేదు లేదు. బహుశా ఏదో మూలలో తాళం చెవి పడిపోయి ఉంటుంది. అన్ని మూలల్లోనూ చేత్తో వెతకలేం కదా. ఐడియా! మనం అయస్కాంతంతో మూలమూలల్లో వెతికి చూద్దాం. ఎందుకంటే అయస్కాంతం ఇనుముని ఆకర్షిస్తుంది కదా. సరిగ్గా చెప్పారు పాపా ప్యారీ. చాలా మంచి ఐడియా. వెళ్ళు పీకు, నా టూల్ బాక్స్ నుండి గుండ్రంగా ఉన్న అయస్కాంతాన్ని తీసుకురా. నేను కొన్ని కర్రల్ని పట్టుకొస్తాను. ఈలోగా నేను వెళ్ళి తాడు తెస్తాను, అయస్కాంతం కర్రలకి కట్టడానికి. వావ్! అయస్కాంతం కర్ర. అయస్కాంతం. అరే, నా కత్తెరా. ఓ, ఇక్కడ ఉంది నా చిమ్టా. ఎప్పటినుంచో వెతుకుతున్నాను. టింగ్ టింగ్. దొరికింది తాళం చెవి. శభాష్ పీకు, మొత్తానికి తాళం చెవిని కనిపెట్టావు. అయస్కాంతం చేసింది మంత్రం, తాళం దొరికింది అమాంతం. చూడండి పీకుటూకి, మేం మీకోసం ఏం తెచ్చామో. నీలం బాల్, గులాబీ బాల్. నీలం నీలం. తీసుకో పీకు, ఈ గులాబీ రంగు నీది. కానీ నాకు నీల రంగు కావాలి. ఈ గులాబీ రంగు నాకు వద్దు. శభాష్! టుకీ, నువ్వు ఈ గులాబీ బాల్ తీసుకో, నాకేమో నీలం రంగు దివ్వు. నీలం. ఏమైంది పీకు? చూడమ్మా, టూకీ నాకు నీలం రంగు బాల్ ఇవ్వడం లేదు. అయితే నువ్వు గులాబీ రంగుతో ఆడుకో. బాల్ అంటే బాలే కదా, అందులో రంగుతో పనే ఉంది. లేదు లేదు, బాయ్స్ గులాబీ రంగుతో ఆడుకోరు. అది గర్ల్స్ కలర్. పీకుకి ఫేవరెట్ స్ట్రాబెర్రీ మిల్క్ షేక్.
నాకు కావాలి. కాని పీకు, ఇది గులాబీ రంగులో ఉంది. మరి నువ్వెలా తాగుతావ్? హా? ఆ, అయితే అది మరి అరే పీకు, నీ దగ్గర గులాబీ రంగువి చాలా ఉన్నాయి. వాటిలో వాటర్ బాటిల్ ఉంది, నీ గ్లోవ్స్ ఉన్నాయి. ఆ, నీ టూత్ బ్రష్ ఇంకా నీళ్ల గ్లాసు కూడా. మరి అవన్నీ కూడా టూకీకిచ్చెయ్యి. అవన్నీ నాకు చాలా ఇష్టమైనవి. కానీ అవన్నీ గులాబీ రంగువే కదా. రంగు కేవలం రంగు మాత్రమే పీకు. అందులో బాయ్స్ది లేదా గర్ల్స్ది అనేదే ఉండదు. ఆ, అది కూడా నిజమే. మిల్క్ షేక్. సరే సరే, ఎవరెవరికి గులాబీ రంగు ఇష్టమో చెప్పండి, వాళ్ళకి మిల్క్ షేక్ ఇస్తాను. మ్మ్. ఆ, మ్. ఆ, పీకు, నువ్వు నీళ్లు తాగు. అరే నేను వేళాకోళం చేశాను. నేను గులాబీ బాల్తోనే ఆడుకుంటాను కదా టూకీ. నీలం. హా? ఆ, 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 మ్. ఆ. హా? అంతే, అయిపోయింది. ఈ మొక్కజొన్న గింజలు చూడ్డానికి గోళీల్లాగే ఉన్నాయి. పద వీటితో ఆడుకుందాం. వద్దు పీకు, వీటిని నేను వర్క్షాప్ టాయ్స్లో వేయడానికే తీశాను. ఇవి ఆడుకునే వస్తువులు కాదు. ఈ మొక్కజొన్న గింజలు నా బొమ్మల కోసం. ఆ. సరే, బంగాళదుంపల్ని ఉడికిస్తాను. ఆ. మ్. ఆ. ఆ. టోకీ చూడు, నీ మొక్కజొన్న గింజలు పడిపోయాయి. గింజలు కావాలా? అరే, కిచెన్ నుండి ఈ చప్పుడేంటి? ఆ, మీరంతా ఇక్కడే ఉండండి. కిచెన్లో ఎవరున్నారో నేను చూసొస్తాను. మ్. ఓ. మ్. 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 ఓహోహో, పాప్కార్న్. నా బంగాళదుంపలు ఏమయ్యాయి? ఆ? అరే, వీటిని నేను బొమ్మలు చేయడం కోసం ఉంచాను పాపా ప్యారీ. ఆ, నేను వీటిని ఉడికించడానికి ఉంచాను. బంగాళదుంపలు మొక్కజొన్నలు తారుమారయ్యాయి. కిచెన్ లో ఎవరున్నారోనని నాన్ననుకున్నారు. కిచెన్లో ఎవరూ లేరు, పాప్కార్న్ ఉంది. టుకీ,
జాకెట్ నుంచి తాడు మాయమైంది. అమ్మా అమ్మా చూడు, ఇక్కడ మాయ జరుగుతుంది. మాయా. అరే ఇది ఊసరవెల్లి. ఊసరవెల్లి, ఊసరవెల్లి. ఊసరవెల్లి తన రంగుని మారుస్తుంది చూడు. నేను కూడా ట్రై చేయనా? ట్రై ట్రై ట్రై. కానీ దాని రంగు ఎలా మారుతుందమ్మా? ఊసరవెల్లికి రంగులు మార్చే శక్తి ఉంటుంది. రంగుని మార్చి తన శత్రువు నుండి తప్పించుకుంటుంది. వావ్, ఈ ఊసరవెల్లి చాలా బాగుంది కదా టూకీ? టూకీ ఎక్కడికి వెళ్ళింది? టూకీ 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 టూకీ. టూకీ, నువ్వు ఎక్కడున్నావు? టూకీ టూకీ టూకీ. వావ్ టూకీ, ఊసరవెల్లిలాగా నువ్వు రంగు మార్చుకుంటున్నావా? ఊసరవెల్లి.